హాయ్ ఫ్రెండ్స్, ఈ టాపిక్లో నేను రేషన్ కార్డు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది. అలా ఆల్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనము రేషన్ కార్డు గురించి మార్పులు చేర్పులు అనేది అప్లికేషన్స్ మీ సేవా సెంటర్కి వెళ్ళి పెట్టుకున్నాము. సో అవి చాలా 1 లక్షల రూపంలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజాపాలన గురించి మనము కొత్త సీఎం అధ్యక్షులైనా కూడా అప్లికేషన్స్ అన్నీ పెట్టుకోవడం జరిగింది. దానిలో కూడా మార్పులు చెప్పి లక్షలలో వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు సిస్టంలో ఎంటర్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తున్నాయి అప్లికేషన్స్ అనేది. సో పాతప్పుడు ఎగ్జిస్టింగ్ అని వస్తున్నాయి, కొత్త ఎంట్రీ చేస్తుంటాయి. మరి ఈ రెండింటిని ఏ విధంగా వీటిని ఒక ఫైనల్కి రావాలనేది ఇప్పుడు కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనేది క్యాబినెట్ ఆమోదం ఈ ఫైనల్లో చేయబోతుంది. సో ఇది అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయానికి అయితే రాబోతున్నారంట. సో ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్లో కావచ్చు, జనవరి ఎండింగ్లో కావచ్చు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కావచ్చు, దీని గురించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్తో పాటుగా అప్డేట్ని అయితే మన గురించి తేబోతున్నారు. సో అసలు ఫ్రెష్గా మొదటి నుంచి అప్లికేషన్ తీసుకోవడమా, సో పాత అప్లికేషన్స్ని ముందటేసుకోవడం అనేది చెప్పబోతున్నారు. అండ్ మొన్న మన ప్రజాపాలనలో అయితే మనకు అప్లికేషన్స్లో ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు, దానిలో ఒక నెంబర్ అయితే రాసిచ్చారు. సో ప్రజాపాలన.gov.in అనే వెబ్సైట్ కూడా దీని గురించి స్టేటస్ని అప్లికేషన్ తర్వాత మన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అని చాలా వీడియోలు పెడుతున్నారు. సో గవర్నమెంట్ ఆ వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, కానీ ఇట్లాంటి పరిస్థితుల వలన మన గవర్నమెంట్ అసలు ఎట్లా అంటే ఒక ఫైనల్కి రాలేకపోతుంది. అందుకని ఈ రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా ఒక చర్య తీసుకొని కొత్త వెబ్సైట్ డిజైన్ చేయబోతుందట. సో ఆ డిజైన్ అనేది వెబ్సైట్ అనేది ఆన్లైన్కి ఇస్తారు. మీ సేవా సెంటర్కి వెళ్ళి మన మార్పులు చేర్పులు అప్లికేషన్ పెట్టుకోవాలనేది వేచి చూడండి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో కాండి, ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో ఇది ఇప్పటివరకు మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్. సో చూద్దాం ఫిబ్రవరి ఎండింగ్ వరకు కానీ జనవరి ఎండింగ్ వరకు కానీ ఫిబ్రవరి ఫస్ట్ వరకు కానీ ఎట్లాంటి అప్డేట్స్ ఇస్తుందో అట్లాంటి అప్డేట్స్ కోసం నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.